మళ్ళీ మిమ్మల్ని ఇలా చూస్తాననుకోలేదమ్మా. మా వారు లేకపోయినా ఆయన ఇచ్చిన మాట మాత్రం మా మనసులోనే ఉంది. ఈ రోజుతో మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఆయన మాట నెరవేరుతుంది. ఏంటి బాలు ఇంకా రాలేదు? నేను వెళ్ళి చూసొస్తా. నమస్తే కాన్వాయ్. గని ఎక్కడ? గని ఎవరు? నేను ఇతరుతోనే చూశాను కాన్వయ్య. తనకు తమ్ముడు లాంటి వాడని కూడా చెప్పాడు. ఆడు గని కాదు, బాలు. బాలు ఎక్కడ? వాడిప్పుడే మమ్మల్ని మోసం చేసి నేను మీకిస్తానన్న మార్కెట్ తాలూకు డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళిపోయాడు. డాక్యుమెంట్స్ తో వాడికేం పని? వాడు రాజేశ్వరి కొడుకంట. రాజేశ్వరి కొడుక? उन्हें तुम सबको उल्लू बना दिया. వాడు మిమ్మల్ని అందరినీ పిచ్చోళ్ళు చేశాడ్రా. వాడికి ఎక్కడ్రా అమ్మా అబ్బా? వాడికి అన్నీ నేనే. వాడి చావును కూడా నేనే. అన్నా ఖచ్చితంగా ఇది బాలుబండి అన్నా. రండి. హలో, ఎవరు మీరు? అన్నా ఇది రాజా. భయ్యా सारा सामान तोड़ रहा है. तेरे बाप ने मुझे 500 रुपए में बेच कर यहाँ गया. तू साले मेरा सारा नुकसान करने में लगा है. सुअर कहीं का. నీకీ జన్మకి బుద్ధి రాదు నాయుడు. పెళ్లి చేసుకోవచ్చు కదా. అసలు బుద్ధున్నాడు ఎవడో పెళ్లి చేసుకోడని మా నాన్న ఎప్పుడు అంటుండేవాడు. అరే చోటు ఇదరా. ఖానే కో క్యా హై? నేను తెలుగు ఉన్నానండి, తెలుగులో చెప్పొచ్చు. సర్లే, తినడానికి ఏమున్నాయి? వేడివేడిగా సమోసాలు ఉన్నాయి, తెమ్మంటారా? ఠీక్ హై లియా. అలాగే. ఏ మియా,
ఢిల్లీలో ఏం కావాలి హమ్ కరేగా మనం ఉంటున్నది హైదరాబాద్ కాదు, జాగ్రత్తగా ఉండాలి. साहब जी 4 प्लेट समोसा मांगते हैं उधर। ओए वहाँ क्या कर रहे तू? चल अंदर चले, जाके बर्तन साफ कर। चल जाके काम कर। धनराज वहां लायर के साथ बैठा है, देखो उस तरफ, वही है खान हैदराबादी। वो साला हरामी खान हैदराबाद से आके हमरे साथ टकराता है। साले को बुढ़ा तो क्या? उसे तो मरने हाथ मारना है। ఖాన్, ఆ కుర్రాడు ఏదో సైకిల్ చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 3 నంబర్ టేబుల్లో గన్తో ఎడ్రారా ఎంత ఫైరింగ్ జరుగుతుంటే చూస్తూ నిలబడ్డావు, భయమే లేదా? భయపడితే చచ్చిపోతాం భయ్యా। ఏంటి? ఏ నాయుడు, భయం లేదంట. నీ పేరేంట్రా? ధని ధని ధని। चलो चलो, अरे पीछे चलो भाई। ఖాన్, ఆ ధనరాజ్ మనుషులు రాత్రి వీడిని కర్నాటక సర్కిల్ దగ్గర కిడ్నాప్ చేసి చంపి ఇక్కడ పడేసిపోయారు. గని ఎక్కడా? उस्ताद वो खान का आदमी गनी साला अपनी एरिया में आया। क्या बकता है गधा साला? वो इधर का को आएगा? ए पकड़ो पकड़ो साले को। यार इधर आने का हिम्मत कैसा हुआ तेरा? है? वो खान का कुत्ता भेजा क्या तेरे को? छोड़ूंगा नहीं साला। डर गया क्या? ये देख, जंगल में बहुत जानवर होता है, लेकिन एक ही राजा होता है, एक शेर। ये दिल्ली है, यहां का शेर मैं हूं। तू कुछ नहीं कर सकता हैदराबादी कुत्ता साला। बता क्यों आया इधर? क्यों आया इधर? बताना, अरे बताना। तुम्हें मारने के लिए। सुना तुमने? ये कुत्ता मेरे घर में मुझे काटने आया है। अरे काट मुझे। नहीं गनी नहीं।
ఆపరా. నీ పేరేంటి? नीलम क्या है ये? అమ్మాయిల్ని చూసి అబ్బాయిలు మార్కులేస్తారు. అలాగే నీ పర్సనాలిటీ చూసి రాకీ ఫిక్సేషన్ రేట్ ఇది 100 రూపీస్. ఎరా కొంచాలుగా. చాలు చాలు. ए तू क्या समझता है रे अपने आप को? तेरे माँ बहन को फिक्स करना ये रेट शायद आएंगे. चप्पल लेके मारूंगी. ए नीलम, वो लोग उनके बारे में जानते हुए अभी तूने ऐसा क्यों किया रे? क्या कर लेगा वो? हाँ क्या कर लेगा वो? मुझे रेट फिक्स करेगा तो क्या मैं चुप बैठूं? ठीक है, आज जो भी होगा देखा जाएगा. सीधा पुलिस स्टेशन जाके कंप्लेंट देकर सबको अंदर करवा दूंगी. या देवी सर्वभूतेषु धैर्यलक्ष्मी रूपेण संस्थिता. ఇందు ఏం చేస్తున్నావు లోపల? ఏంటి ఇది? హాస్టల్ గుడా? నాకు చాలా భయంగా ఉంది, అందుకే ధైర్యలక్ష్మికి పూజ చేస్తున్నాను. భయమా? ఎందుకు? నీలంని చూసారుగా ఏం చేశారు? అది తెలిసినప్పటి నుంచి నాకు కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఒకటే జ్వరం. అవుని ఒళ్ళంతా కాలిపోతుంది. ఏయ్ దానికేదో అయిందని నీకు జ్వరం వచ్చిందా? లూజ్. పద కాలేజ్కి వెళ్దాం. ఆహా, నేను రాను, భయంగా ఉంది. ఏ పిచ్చిముద్దు, ఇవాళ సెమిస్టర్ రిజల్ట్స్ అందరూ కంపల్సరీగా అటెండ్ అవ్వాలని ప్రిన్సిపల్ గారు చెప్పారు. పద. కమ్ లెట్స్ గో. కమ్ ఆన్ యార్, కమ్. రమ్మంటుంటే. Or dilution with the CSM, but it may be like that of the chronic time. Have you completed? आप सबको एक बात बताना है. इस सेमेस्टर में भी इंदिरा सभी सब्जेक्ट्स में हाईएस्ट मार्क्स स्कोर की है. वेरी गुड. कीप इट अप. థ్యాంక్ యూ. ఇందు, నువ్వు లాస్ట్ 2 సెమిస్టర్స్ ఫీజు ఇంకా కట్టలేదట. నీ పేరు నోటీస్ బోర్డు మీద పెట్టారు. నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్స్ పేర్లు నోటీస్ బోర్డు మీదకి ఎక్కకూడదు. కొంచెం చూసుకోమ్మా. ఓకే? ఓకే సార్. ఇందు హా? పోస్ట్ మ్యాన్ నీకు లెటర్ ఇచ్చేళ్ళాడే. లెటరేనా? మనీ ఆర్డర్ రాలేదా? రాలేదు, ఒట్టి లెటరే. ఓకే థ్యాంక్స్. ఇందు, నీకు డబ్బులు పంపించాలని చాలా ప్రయత్నించాం, కుదరలేదు. ఇక్కడ పరిస్థితులు కూడా ఏవీ బాగాలేదు. వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉంది. అందుకే 2 నెలలుగా డబ్బులు పంపించడం కుదరలేదు. దయచేసి అర్థం చేసుకో. నీ చదువు ఇంతటితో ఆపేసి ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది. నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు, కానీ వేరే దారి లేదు. అర్థం చేసుకో. ఇట్లు మీ అమ్మ. నా సామాన్లేవి? నిన్ను వాడిని రమ్మంటున్నారు. ఇది నీ బాబుగాడి హాస్టల్ అనుకున్నావా? బేవర్స్ గా కూర్చొని తినడానికి సిగ్గు లేదు? డబ్బులు కట్టి నీ సామాన్ తీసుకెళ్ళు. అవసరానికి డబ్బులు రావు గాని అడగకుండా కన్నీళ్లు మాత్రం వస్తాయి. నీ చదువు ఇంటర్తో ఆపేసి ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది. రేయ్, ఎవరు లేరురా ఇక్కడ? లేదు భయ్యా, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. సర్లే, ఆ ధనరాజ్ మనుషులు అక్కడికే వస్తున్నారు, కన్ఫర్మ్. క్షమించమ్మా, చదువు లేకుండా నేను బతకలేను, అందుకే చచ్చిపోతున్నాను. కొంచెం కూడా శుభ్రం లేదు. సుఖంగా బతకనివ్వలేదు, కనీసం సుఖంగా నన్ను చావనివ్వరు.
హలో, రైల్వే ఎంక్వైరీస్? నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకండి? ఏంటి 2 hours లేటా? దానికి ముందు వచ్చేది ఏం లేదండి? ఏపీ ఎక్స్ప్రెస్ ఉందా? ఎంతసేపు? 2 minutesలోనా? సెకండ్ ట్రాక్ మీద కదండి? థ్యాంక్ యూ. సెకండ్ ట్రాక్ మీద. నేను చేస్తున్నందుకు ఒక్కడికి బాధ లేదు. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా? హలో, నిన్నే. ఏంటి ఎగతాళిగా ఉందా? సాటి మనిషి ఒక ఆడపిల్ల చావబోతుంటే ఆపకుండా ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని ఎంక్వైరీ చేస్తావా? ఏదో సినిమా చూసినట్టు చూస్తూ ఎంజాయ్ చేస్తావా? పైగా పాట ఒకటి. నాకెన్ని కష్టాలు ఉన్నాయో మీకు తెలుసా? అందుకే చావడానికి వచ్చావు. చావు. కష్టాలు నీ ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి కష్టాలున్నాయి. జీవితం అంటే పూల పాన్పు కాదు. ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు. కొంచెం బాధను కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకి ఈ భూమి మీద బ్రతికే హక్కు ఉంది. నీలాంటి పిరికోళ్ళకి ఇక్కడ చోట్లేదు. భయపడితే చచ్చిపో. గుండ్రంగా తిరిగేది భూమి, కాలేది నిప్పు, పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు, నాతో కాదు. కష్టాలు నీ ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి కష్టాలున్నాయి. జీవితం అంటే పూల పాన్పు కాదు. ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు. కొంచెం బాధను కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకి ఈ భూమి మీద బ్రతికే హక్కు ఉంది. గుండ్రంగా తిరిగేది భూమి, కాలేది నిప్పు, పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు. ఏంటిందో ఈ రోజు ఇంత మారిపోయావు? మనిషి ఉన్న తర్వాత మార్పు సహజం. పదండి. అయ్యో, ఆ రాఖీ గడిగానికి వస్తుంది. వస్తే ఓ మై గాడ్, దగ్గరికి వచ్చేస్తున్నాడే. నోరు మూసుకున్నాడు. వావ్, ఫెంటాస్టిక్ ఫిగర్. ఒరేయ్,
అందరూ డబ్బులు తీయరా. ఇవ్వరా. నువ్వు కూడా ఇవ్వు. తీసుకో. ఫస్ట్ టైం నా లైఫ్లో ఓ ఫిగర్కి రేటు ఫిక్స్ చేయలేకపోతున్నా. ఇది నీకు సరిపోదు, నేను మళ్ళీ వస్తా. ఒరేయ్, ఈ రేటుకి మీ అక్క వస్తుందేమో అడగరా. రాస్కల్. నీకేమైనా పిచ్చే కిందా? వాడి గురించి తెలుసు కదా, వాడు అసలే రాక్షసుడు. అయితే వాడు నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవాలా? ఇందు వాడు చాలా డేంజరస్ ఫెలో. మన హాస్టల్కి వెళ్దాం పదా. నేను రాను, ల్యాబ్కి వెళ్ళాలి. నువ్వేం చేసుకుంటావో చేసుకో, మేం మాత్రం ఉంటాం. మీ ఇష్టం. పదండి. ఇందు ప్లీజ్ నా మాట వినిందు. చెప్తే వినిపించుకోవేంటి? వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళతో గొడవద్దు. నేనేం చేశారు గుర్తుందిగా? కానీ నాకు మళ్ళీ భయంగా ఉంది. భయపడితే చచ్చిపోన్నా. నాకు బతకాలని ఉంది. ధైర్యం ఇవ్వగానే. వెరీ గుడ్, చాలా బాగుంది. ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు అన్నిట్లో నువ్వే ఫస్ట్. ఇప్పుడు నీ చదువు పూర్తి చేయడం కోసం ఇక్కడ పనిచేయాల్సిన అవసరం నీకేంటమ్మా? నువ్వు కావాలనుకుంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎంతో మంది కళ్ళకద్దుకు నిన్ను తీసుకుంటారు. అక్కడ పనిచేస్తే నీ చదువుతో పాటు నీ సంపాదన కూడా బాగుంటుంది. నన్నెవరికైనా చెప్పమంటావా? వద్దు బాబా. నిన్నటి వరకు ఈ ప్రపంచంలో కష్టాలు నా ఒక్కదానికే ఉన్నాయనుకున్నాను. కానీ పుట్టిన ప్రతి ప్రాణికి కష్టాలు ఉంటాయని నిన్న నాకు మనిషి చెప్పాడు. నా కష్టాలు తీర్చుకుంటూ ఇతరుల కష్టాల్లో భాగం పంచుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను. దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. సరే, ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉండొచ్చు. థ్యాంక్ యూ బాబా. ఆల్ ది బెస్ట్. थैंक यू गनी. इंदिरा मैडम, आपको प्रोफेसर नंदा साहब ने बुला रहे हैं. ఏంటే మా మీదే తిరగబడతావా? ఇంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? రాకీ హాస్పిటల్లో ఉన్నాడు తెలుసా? అసలు మేము ఎవరో తెలుసా నీకు? మా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా నీకు? సాలి, నీకు బ్లేడ్ బండి తెలుసా? చాందీ చౌక్ మస్తాన్ పెరవని తెలుసా నీకు? మీకు గని తెలుసా? పట్టుకోరా, పట్టుకో, నువ్వు పట్టుకో. మీకెవరికి బ్రతకాలని ఆశ లేదా? టచ్ మీ, కమ్ ఆన్. ముక్కలుగా నరికేస్తాడు గని. రే, పారిపోతున్నారేంట్రా? వీరికి వెళ్ళారా? రండి. గని, నువ్వెంత పెద్ద రౌడీవా? మరి అంత ఫిలాసఫీ మాట్లాడావు?
उसका हाथ काट देना चाहिए जिंदगी में याद रखना उन्होंने समझे नहीं भैया रहे భయ్యా దర్యాగంజ్ బ్రిడ్జ్ మీద ధనరాజ్ మనుషులు అటాక్ చేశారు మేము తప్పించుకున్నాం కానీ గిరికి బుల్లెట్ తగిలింది లోపల ఆపరేషన్ జరుగుతోంది ఏరియా కా ఇన్స్పెక్టర్ అయినా ఓ కేసు ఏ కేసు బోల్ రా అచ్చాచా చూసుకుంటారులే కానీ నువ్వు వెళ్ళి కూర్చో నేను మాట్లాడొస్తా. साहब क्या हाल चाल है ठीक है अपनी बताओ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ హాయ్ ఏంటి గుర్తుపట్టలేదు? కానీ ఆ ఏరియా ఇన్స్పెక్టర్ చాలా గొడవ చేస్తున్నాడు. భయ్యా చాయ్. పబ్లిక్ గా బ్రిడ్జి మీద అందరూ చూస్తుండగానే మన వాళ్ళు గన్స్ తీశారంట. అదొక ప్రెస్ వాడు చూశాడంట. వాడికి డబ్బులు ఎక్కువ కావాలి అడుగు, ఎంత అడుగుతుంది ఇచ్చే. చాయ్. ఆ, గుర్తుపట్టారా? నేను రైల్వే ట్రాక్. ఇక్కడ మీకేమైనా ప్రాబ్లమా? పర్వాలేదు, నాకు చెప్పండి. యునో నేను ఇక్కడ హౌస్ సర్జన్ని. ఏం కావాలన్నా చేస్తాను. మా కాలేజ్ కూడా పక్కనే. ఏ పో.